నేను ఎప్పుడో క్రిస్టియన్ మ్యారేజ్ అయితే డైరెక్ట్గా చూడలేదు, సినిమాల్లో చూడడమే. ఇప్పుడే ఫస్ట్ టైం చూసాను అనమాట. కరెక్ట్గా టైంకి అయితే వెళ్ళాము. అప్పుడే తాళి కడుతుండే పెళ్ళికొడుకు. 2 కిలోమీటర్స్ దూరంలో అంటే పసలదీవి కళ్యాణ మండపంలో జరిగింది. 2 కిలోమీటర్స్ దూరంలో బీచ్ ఉంది, పేరుపాలెం బీచ్. దానికి వెళ్ళే దారిలో ఈ చెట్లు చాలా బాగున్నాయని వీడియో తీస్తున్నాను అనమాట. కారు విండోలో నుంచి తీస్తున్నాను ఇది. అలా వెళ్తూ వెళ్తూ ఉండగా బీచ్ వస్తుంది, చూస్తూ ఉండండి, స్కిప్ అయితే చేయకండి, బాగుంటుంది వ్యూ. అదిగోండి బీచ్ వచ్చేస్తుంది. పేరుపాలెం బీచ్ కూడా వెళ్ళడం ఫస్ట్ టైం అండి, చాలా బాగుంది. అలలు కూడా చాలా స్పీడ్గానే వస్తున్నాయి. కానీ మంచి ఎండలో వెళ్ళామన్నమాట. సాయంత్రం 5 ఆ టైంకి వెళ్ళుంటే చాలా బాగుండేది. భోజనాలు చేసేసిన తర్వాత ఇంకా మాకు డిస్టెన్స్ దూరం అనమాట పేరుపాలెంకి మా ఊరికి. అందుకని వెళ్ళొచ్చేద్దాం, ఇంకా లేట్ అయిపోద్ది కదా వెళ్ళేటప్పటికని వెళ్ళొచ్చేసాం. చూసారు కదా ఎంత ఎండగా ఉందో. బీచ్ అయితే చాలా ప్లెజెంట్గా ఉందండి, చాలా బాగుంది చూడడానికి. చాలామంది ఆడపిల్లలు ఎక్కువగా ఆడుకుంటున్నారు, కానీ జాగ్రత్తగా ఉండాలండి. బీచ్ అంటే నాకు కొద్దిగా భయమే. చాలామంది ఇష్టపడతారు, నేనే ఇష్టపడతాను, కాకపోతే కొద్దిగా భయం. ఇందులో ఈలోపు ఏదో వెరైటీగా వీడియో తీద్దామని చెప్పులు పెట్టాను. చూడ్డానికి అయితే వ్యూ చాలా బాగుంది, నీట్గా ఉందన్నమాట. చెప్పులు పెట్టి అలా అలలు వస్తుంటే తీద్దాము, బాగుంటుంది కదా అని చెప్పి తీస్తున్నాను. ఈలోపు చెప్పులు ఏమైనాయి అంటే వెనక్కి వచ్చినాయి కదా, అలా వెళ్ళిపోయింది అనమాట ఒక చెప్పు. మళ్ళీ అలలకు ఇంకొకసారి ఇలా కొట్టుకొచ్చేసింది. పోలీ నా చెప్పు మాత్రం పోలేదు, 2 ఉన్నాయి. పోద్దని అనుకున్నాను. ఈలోపు మా మేనగాళ్ళు నేను ఇలా వాటర్ వస్తుంటే వీడియో తీద్దామని చెప్పి నుంచో అంటే నుంచుంది. చాలా బాగా వచ్చింది. నేను ఇది షార్ట్ క్లిప్లో కూడా పెట్టాను. తర్వాత అజ్జ వాళ్ళ డాడీని కూడా నుంచోమంటే నుంచున్నారు. వాళ్ళని కూడా స్లో మోషన్లో ఒకటి తీశాను. మీరైతే నాలా చెప్పులు పెట్టి అయితే తీయకండి, చెప్పులు వెళ్ళిపోవచ్చు. నాది కూడా వెళ్ళిపోయింది. సడన్గా కళ్ళకి కొట్టుకొచ్చింది వెనక్కి. చూసారు కదా స్లో మోషన్లో ఎంత బాగా వచ్చింది. ఇంకా బాగా తీయచ్చు, మాకు అంత టైం కూడా లేదు. అసలు బీచ్లో సీన్స్ అనేది చాలా బాగుంటాయి, క్రియేట్ చేసుకుని మరీ తీసుకోవచ్చు. ఇంకొద్దిగా ఫ్రంట్కి వెళ్ళి చూసామండి, కూడా ఉన్నాయి చెట్ల నీడలో చాలా మంది కూర్చున్నారు. బీచ్లో ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు, కూర్చునే వాళ్ళు కూర్చుని చూస్తున్నారు. అదిగోండి చూసారా బీచ్ రోడ్ ఇది. ఇంకా ఫ్రంట్కి వెళ్తే ఇంకా ఉంది, అటువైపు ఉంది బీచ్, ఇటువైపు కూడా ఉంది, 2 వైపులా ఉంది. అంతే కదా, బీచ్ రోడ్ అంటే అటు ఇటు కూడా బీచ్ ఉంటుంది కదా. ఇది కొద్దిగా ఫ్రంట్కి వెళ్తే రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మ ఉంది, విగ్రహం ఉంది. ఇంకా అటువైపు ఒక చర్చ్ కనిపించింది, ఒక పాండురంగడి గుడి కూడా కనిపించింది. ఇది మేబీ ఊర్లోకి వెళ్ళే దారి అనుకుంటా. కొన్ని బొమ్మలు ఉన్నాయి, తాగే ఉన్నాయి, తినే ఉన్నాయి, చాలా ఉన్నాయి. మేమైతే అనుకోలేదు అసలు బీచ్కి వెళ్దాము అని. ఇక్కడ 2 కిలోమీటర్స్ దూరంలోనే బీచ్ ఉందని మాకు తెలీదు, వెళ్ళిన తర్వాత తెలిసింది. సరే దగ్గరే కదా వెళ్ళొచ్చేద్దామని వెళ్ళొచ్చేసాము. మేమైతే కొద్దిసేపటికే చాలా ఎంజాయ్ అయితే చేసాము. ఇంకొంచెం టైం అయితే దొరకలేదు. చిన్న పాప కదా, ఆ పాపని కారులో నిద్రపోతుంది. ఒకరిని అక్కడ ఉంచి మేము ఉండి కాసేపు అలా టైం అంతా అలా అయిపోయింది. బీచ్లో ఉంటే ఎంత టైం అన్నా తెలీదు, అందరికీ తెలిసిందే కదా. ఇది వీడియో అయితే ఎలా ఉంది, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.